హాయ్ ఫ్రెండ్స్, మీ లక్ష్మీవరం ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పూజ టూర్ చేయబోతున్నాను. మా పూజ మందిరం టూర్ చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటాను పూజ. అంటే ఎవరెవరి దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేను ఈ దియాస్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. నాకు ఇది 250 అలా పడింది. అప్పుడు కొంతమంది అంటారు విగ్రహాలు పెట్టద్దు, విగ్రహాలు పెట్టి పూజ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. బట్ మన మనసు శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. కానీ ఏ విగ్రహాలు ఏ పటాలు పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా మనకేం అభ్యంతరం లేదు. దేవుడేం నన్ను ఇది పెట్టద్దు అది పెట్టద్దు అనేసి ఎవరేం చెప్పలేదు. ఇది కుంచె ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది. కుబేర కుంచ, అన్నపూర్ణాదేవి. ఇలా నేను ప్రతి శుక్రవారం పెట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. జిల్లేడు గణపతి, ఇదేమో లక్ష్మీ కటాక్షం బాగు. ఇది మేము తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము ఈ పటం. ఇక్కడ చూడండి, శ్రీ మంజునాథ స్వామి. ఇక్కడ ఇది మేము వేములవాడలో తీసుకున్నాము ఫ్రెండ్స్. గణపతి అన్ని పూజల కంటే ముందు ఉండేది గణపతి. వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, సూర్య భగవాన్. ఇది మేము షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్. అది సాయిబాబాది. శంఖం, ఇది కూడా మేము తిరుపతిలోనే తీసుకున్నాము. సీతారాముల విగ్రహం మేము భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది లక్ష్మీ గణపతి స్వామిది అయితే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది శివ ఫ్యామిలీ. ఇది మనకు విష్ణుమూర్తి, లక్ష్మీ సమేత విష్ణుమూర్తి. ఆవు, ఇవి చిన్న చిన్న ఎలిఫెంట్స్. నేను సిల్వర్ షాప్లో తీసుకున్నాను. సాలిడ్ విన్. ఇది వచ్చేసి ఇది మీకు అందరికీ తెలుసు. ఇంకా చూడండి, ఇది కస్తూరికాయ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది కస్తూరికాయ. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ ఇక్కడ నేను ప్రతిరోజు ఈ విగ్రహాలకైతే నేను అభిషేకం చేస్తాను. ప్రతిరోజు కంపల్సరీ నేను అభిషేకం అయితే చేస్తాను ఫ్రెండ్స్. విష్ణుమూర్తి, వినాయకుడు, లక్ష్మీదేవి, శివలింగం. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది దియాస్. ఈ దియాస్ కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మాత్రం నేను మళ్ళీ దీపం ముట్టించే అంతవరకు కూడా నాకు ఇవి అలానే వెలుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇది నేను ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అది ఇవి రుద్రాక్షమాల, అక్కడ కూడా చూస్తుంటారు మీరు. ఇది రుద్రాక్షమాల నేను ఇక్కడ వేములవాడలో తీసుకున్నాను. ఇవి ఎలిఫెంట్స్. ఇవి నేను జర్మన్ సిల్వర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు 1000 రూపీస్ పడినాయి. పేరు వచ్చేసి 1000 పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను
పూజా విధానాన్ని అయితే ఇలా చేసుకుంటాను. చిన్న పూజా మందిరం ఫ్రెండ్స్ నాది, చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. ఇక పైన వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. చూడండి, అసలు ఎంతసేపు చూసినా కూడా అలానే ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి ముత్యాల మాలలు నేను ప్రత్యేకంగా తీసుకొని అమ్మవార్ల కోసమే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదొకటి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, అది నేను చూపిస్తాను తర్వాత. అండ్ నేను ఫ్రైడే అండ్ మండే గీతో ముట్టిస్తాను ఫ్రెండ్స్. ఇది డాల్డా కౌ గీ. అండ్ పూజా ఆయిల్ అయితే మాత్రం విజయ దీపం ఆయిల్ పెడతాను నేను. ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకొకటి చూపించిపోతున్నాను. అదేంటంటే నేను టీటీడీ వాళ్ళ అగరబత్తులు మాత్రమే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఇష్టము టీటీడీ వాళ్ళ అగరబత్తులు అంటే, చాలా బాగుంటాయి. మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే ఎవరైనా వెళ్తే తెప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే నా పూజా విధానాన్ని ఇలా చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారు అనేదాన్ని, నా పూజా విధానం మీకు నచ్చిందా లేదా అని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి తప్పకుండా. మీకు ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలని నేను పెడుతూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాపుచినో కాఫీ తాగాలనుకుంటున్నాను. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం నేను ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను. పాలు బాగా మరిగిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకుంటున్నాను నేను. మొత్తం వేసేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అనేసి. అంటే మీకు నచ్చితే వేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకోవాలండి. కొంచెం లైట్గా ఒక స్పూన్ వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ యూస్ చేయొచ్చు. లేదు అంటే సేమ్ ఇదే ప్రాసెస్ని చిన్న మిక్సీ జార్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక స్పూన్తో కానీ దీంతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ ఇలానే అంటూ ఉండాలండి. అది వైట్ కాఫీ పొడి మొత్తం వైట్గా వచ్చే వరకు అంటూ ఉండాలి. చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. మొత్తం నురుగు వచ్చేసింది. ఇక మనకు పాలు మరిగితే ఇందులో పోసేసుకుంటే అద్భుతమైన క్యాపుచినో కాఫీ రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది మనం బయట తీసుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఒక 20 రూపీస్ అట్లా తీసుకుంటారు. అది పెద్ద షాప్లో అయితే మాత్రం, కాఫీ షాప్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక
150 200 అట్లా తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చూసారా, ఇలా వచ్చేంత వరకు విస్కర్తో చేసుకోవాలి. తర్వాత ఇందులో అంతే ఫ్రెండ్స్, క్యాపుచినో. దీని మీద మీరు క్రీమ్ వేసుకోవచ్చు, చాక్లెట్ క్రీమ్ వేసుకోవచ్చు, ఇంకా అన్నీ వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్యాపుచినో కాఫీ రెడీ. మీరు కూడా తాగేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో చెట్లను పెంచుకుంటే ఎంతో బాగుంటుందండి. వాటికి రోజు నీళ్ళు పోస్తూ వాటిని చూస్తూ ఉంటుంటే పిల్లలతో ఉన్నంత హాయిగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మా హాల్ ఇది. హాల్లో కృష్ణుడు ఫోటో ఉంది. ఏదో సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, సాయిబాబా ప్రవచనాలు వస్తున్నాయి. కృష్ణుడి విగ్రహము. మా నాన్నగారండి. ఇది మా మ్యారేజ్ డేకి వచ్చిన గిఫ్ట్, గణపతి. ఆ ఫోటోలో ఉంది నేనే ఫ్రెండ్స్. 4 years బ్యాక్ అది. నేను మా మామయ్య గారు అండి. అది నా బర్త్డేకి ఒక చెక్క మీద డ్రా చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ నా ఫోటోని. మా ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్కి పైన ఫొటోస్ ఉంటాయి. సాయిబాబాది, అలా వినాయకుంది, నా ఫోటో కూడా ఉంటుంది వాళ్ళ పక్కనే. ఇంకా ఇలా వినాయకుడు కూడా ఉంటాడు. మేము హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కృష్ణుడు, వినాయకుడు, అన్ని దేవుళ్ళ ఫోటోలు మాత్రం హాల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది మొన్న నేను లాస్ట్ టైం వీడియోలో చేసి చూపించాను, చూడండి వీడియోలో ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ మీద మా ఫోటో. ఇది కూడా ఒక 5 years బ్యాక్. ఇది లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఫోటో. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చిన్న చిన్న డెకరేషన్స్ అలా చేసుకుంటూ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు మనం రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా బియ్యం నానబెట్టుకొని అన్నంని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉండాలి ఫ్రెండ్స్. వాటర్ లేకుండా మొత్తం ఉడికించుకోకూడదు. అది వాటర్ ఉన్నప్పుడే మనకు ఒక కప్పు రాగి పిండి వేసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత వెంటనే కదపద్దు ఫ్రెండ్స్. కదిపితే కనుక అది మొత్తం ముద్దలు ముద్దలుగా వస్తుంది. ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు, వేసిన వెంటనే కదుపుతూ ఉంటారు. కదపకుండా అది అలానే ఉంచి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అలా ఉడికించుకున్న తర్వాత మనకు అది మంచిగా బాయిల్ అయిపోతుంది రాగి పిండి. అప్పుడే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 minutes తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి మనం దాన్ని ఇప్పుడు కదపాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. ఉడికిన తర్వాత మనకు స్పూన్తో గరిటెతో అయితే అసలు కదపరాదు, కలిపేకి అసలు రాదు. మనము పప్పుదువ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే పప్పుదువ్వతో రుబ్బేసుకున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. మంచిగా మెత్తగా ఇలా వచ్చేసింది. దీన్ని మనం ముద్దలుగా చేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేను పల్లీలను టమాటా చట్నీ చేశాను ఫ్రెండ్స్. ఇలా పల్లీలు ఒక 2 స్పూన్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, అలాగే
రుచికి సరిపడంత ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర కూడా వేసుకున్నాను. అండ్ జీలకర్ర, సాల్ట్ రుచికి తగిన. టమాటాలని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వేయించుకొనేసి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా టమాటా చట్నీ మెత్తగా మిక్సీ పట్టద్దు. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన రాగి ముద్ద అండ్ పల్లి చట్నీ. కొంచెం ఎంతో టేస్టీగా ఉంటుంది. మధ్యలో అలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అసలు ఏం పడలేదండి. షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ రాగి ముద్ద. ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో